ఎందుకు అడుగుతారులే ఆంటీ, మీరెందుకు కాల్ చేశారో అది చెప్పండి. ఎలా ఉంది ట్రిప్పు? అదడగడానికి కాల్ చేశారా? మహేష్ ఏమంటున్నాడు? అబ్బో చాలా అంటున్నాడు. అవునా, ఏమంటున్నాడు? మిత్రా నేను పెళ్లి చేసుకోవాలన్న డెసిషన్కి వచ్చేసాను. ఇంటికి వెళ్ళగానే మామ్ డాడ్తో ఈ విషయాల గురించి చెప్పనా అని అంటున్నాడు. అవునా, ఆ మాట అన్నాడా? అయితే నాకు చేసిన ప్రామిస్ ని నిలబెట్టుకున్నాడనమాట. చాలే ఊరుకోండి, నీ కొడుకు ఆ మాట అంటవే. అయ్యో ఆంటీ, అంత సీన్ లేదులే ఇక్కడ. అదేంటి మిత్ర, అంటే మీ మధ్య ఏం కాలేదా? ఏం కావాలంటారు? కొంచెం ప్రేమ, కొంచెం ఇష్టం. ఆ ప్రేమ ఇష్టం కాలిపోతూ ఉంది. ఒకే మంచం మీద పడుకుంటున్నాం. అవునా, వెరీ గుడ్. ఈస్ట్ వైపు తను, వెస్ట్ వైపు నేను. ఎక్కువ మాట్లాడితే తను నార్త్కి వెళ్ళిపోతానని వార్నింగ్ ఇచ్చాడు. అంటే నీలో టాలెంట్ లేదని అర్థం. టాలెంటా? అవును, ఒంటరిగా ప్రేమించిన వాడు ఒకే గదిలో ఒకే మంచం మీద పక్కన ఉంటే టాలెంట్ చూపించాలి కదా. అలాంటి టాలెంట్ షోలు చేస్తే వర్కౌట్ అవ్వదు. గెట్ అవుట్ అని బయటికి నెట్టేస్తాడు. బయట చలి విపరీతంగా ఉంది. అయితే నువ్వు ఒక పని చెయ్యి. ఏం చేసినా దారిలోకి రాడు. పూర్తిగా వింటావా? చెప్పండి.